బీఎస్సీ జువాలజీ సెకండ్ సెమిస్టర్‌లో మనకి సెల్ అండ్ మాలిక్యులర్ బయాలజీ పేపర్ ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఎంబ్రియాలజీ ఉంది. ఎంబ్రియాలజీ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏంటి అంటే నేను ఆల్రెడీ మన ఓల్డ్ వీడియో ఒకటుంది. మనకేంటి అంటే ఆ వీడియో మీరు చూస్తే మీకు ఆ ఇంపార్టెంట్ క్వెషన్స్ కూడా ఉంటాయి. ఆ ఇంపార్టెంట్ క్వెషన్స్ వీడియో లింక్ ఏంటి అంటే డిస్క్రిప్షన్‌లో ఉంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైతే ఇప్పుడు ఈ 2025 అండ్ 2026 బ్యాచ్ ఉన్నారో మీరు ఓకేనా. అదొచ్చేసి ఏంటి అంటే ఎంబ్రియాలజీ ప్రీవియస్ ఇయర్ అడ్మిట్ బ్యాచ్ లైక్ 2023 అండ్ 2024 అడ్మిట్ బ్యాచ్ వాళ్ళకి అప్పుడేంటి అంటే లైక్ వేరే సెమిస్టర్‌లో ఆ పేపర్‌ని మెన్షన్ చేశారు. ఇప్పుడు మీరు సెకండ్ సెమిస్టర్‌లో రైట్ నౌ ఇప్పుడున్న స్టూడెంట్స్ 2025, 2026 అడ్మిట్ బ్యాచ్ ఉన్నారు చూసారా? మీకు యూజ్‌ఫుల్ ఉంటుంది. ఓకేనా. మోస్ట్‌లీ ఆ సిలబస్, ఈ సిలబస్ అంతా ఒకటే. మీరు దాన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ చెక్ చేసుకోవచ్చు ఎంబ్రియాలజీ. ఇంక ఇప్పుడు ఈ పేపర్ గురించి మాట్లాడుకుంటే సెల్ అండ్ మాలిక్యులర్ బయాలజీ మనకి సెకండ్ సెమిస్టర్‌లో ఇంపార్టెంట్ క్వెషన్స్ చూసుకుంటే యూనిట్ వైజ్ మనకి లాంగ్ ఆన్సర్స్ అండ్ షార్ట్ ఆన్సర్స్ అన్నీ నేను మీకు చెప్తాను. ఇవి ప్రిపేర్ అవ్వండి మీరు. ప్రాపర్‌గా సరిపోతుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే యూనిట్ 1లో లాంగ్ ఆన్సర్స్ మీరు చూసుకుంటే స్ట్రక్చర్ ఆఫ్ ప్రోకారియోట్, యూకారియోట్ సెల్స్ విత్ ప్రాపర్ డయాగ్రామ్స్ ఉంటాయి మనకి. అవి చూసుకోవాలి మీరు. అండ్ దాని తర్వాత ఏంటి అంటే వాటి డిఫరెన్సెస్ చూసుకోవాలి మీరు. దాని తర్వాత ఆఫ్టర్ డిస్క్రైబ్ ఫ్లూయిడ్ మొసైక్ మోడల్ అండ్ ఇక్కడ ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న ఎవ్రీథింగ్ క్వశ్చన్స్ లాంగ్ ఆన్సర్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి యూనిట్ 1 నుండి. అండ్ ఆఫ్టర్ యూనిట్ 1లో షార్ట్ ఆన్సర్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, అవి ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది. అండ్ ఆఫ్టర్ సెకండ్ యూనిట్ లాంగ్ ఆన్సర్స్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్. దీనికి నేను మీకు సీక్వెన్స్ చెప్తాను. సో ఆ సీక్వెన్స్ త్రూ మీరు ప్రిపేర్ అయితే మీకు చాలా పనికి వస్తుంది. మీరు కాన్సెప్చువల్గా కూడా స్ట్రాంగ్ అవుతారు. అది నేను చెప్తాను మీకు. ఫస్ట్ న్యూక్లియస్ కంప్లీట్ చేయండి. న్యూక్లియస్ కంప్లీట్ చేసిన తర్వాత ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ కంప్లీట్ చేయండి. ఆఫ్టర్ దట్ గాల్జీ కాంప్లెక్స్ కంప్లీట్ చేయండి. దాని తర్వాత లైసోజోమ్ కంప్లీట్ చేయండి. దాని తర్వాత మైటోకాండ్రియా కంప్లీట్ చేయండి. సరిపోతుంది ఇలా. అండ్ తర్వాత మీకు ఏంటి అంటే క్రోమోజోమ్స్ ఇలా ఇవి కంప్లీట్ చేసుకోండి. సీక్వెన్షియల్ వైజ్ వస్తే మీకు ప్రాపర్గా సెల్ అనేది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది మీకు బాగా అర్థమవుతుంది. సీక్వెన్షియల్ వైజ్ చూసుకుంటే మనకి ఏ సెల్, ఏ ఆర్గనల్ ఏ ఫంక్షన్ చేస్తుంది ఏంటి అనేది. ఓకేనా. అండ్ యూనిట్ 2లో షార్ట్ ఆన్సర్స్ ఇవి డిఫరెన్షియేట్ బిట్వీన్ రఫ్ ఇయర్ అండ్ స్మూత్ ఇయర్ అని ఉంటుంది. ఇవి చూసుకోండి ఇంపార్టెంట్. మీరు ఆల్మోస్ట్ 10 మార్క్స్ మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయ్యారు అంటే మీకు 5 మార్క్స్ కూడా మీకు ఆల్మోస్ట్ ఏంటి అంటే కలిసి వస్తాయి మనకి టైం అనేది. ఓకేనా. చాలా యూనివర్సిటీస్కి ఎలా ఉంటుందంటే 4 మార్క్స్కి అడుగుతారు కొన్ని యూనివర్సిటీస్, ఇంకొన్ని యూనివర్సిటీ 5 మార్క్స్ అడుగుతారు షార్ట్ ఆన్సర్స్. అందుకే నేను షార్ట్ ఆన్సర్స్ అని పెట్టాను. మీరు మీకు అర్థమవుతుందని క్లారిటీగా అందుకోసం. అండ్ యూనిట్ 3లో లాంగ్ ఆన్సర్స్ మీరు చూసుకోవచ్చు. ఇదంతా సెల్ గురించి, సెల్ ఎలా డివిజన్ అవుతుంది, మైటాసిస్ అంటే ఏంటి, మియోసిస్ అంటే ఏంటి, సెల్ చెక్ పాయింట్స్, సెల్ సైకిల్లో ఏముంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మీరు కంప్లీట్గా ప్రిపేర్ అవ్వాలి మీరు. ఓకేనా. అండ్ ఐ హోప్ మీరు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఆర్ వీడియోస్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీరు లైక్ చేయట్లేదు చాలామంది చూస్తున్న వాళ్ళు. మీరు లైక్ చేస్తే ఏంటి అంటే మీలాంటి స్టూడెంట్స్కి 10 to 15 మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ఫీడ్లోకి వెళ్తుంది. ఓకేనా. వాళ్ళకి ఎగ్జామ్స్కి అప్పుడు యూజ్ అవుతుంది. ఓకేనా. యూట్యూబ్ ఏంటంటే పుష్ చేస్తుంది మీలాంటి స్టూడెంట్స్కి ఎక్కువ మంది. అందుకని మిమ్మల్ని లైక్ చేయమంటున్నా. అండ్ దానివల్ల నాకు ఏమైనా వస్తుందంటే ఏం కాదు, లైక్ చేయండి. అండ్ దెన్ మీకు ఈ కంటెంట్ నచ్చుతుంది, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అనుకుంటే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేంటి అంటే యూజ్ అవుతుంది. మీరు ఏంటి అంటే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఎగ్జామ్స్ గురించి రిలేటెడ్ స్టఫ్, అవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు అప్డేట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నా, నోట్సెస్ అలాంటివి ఏమైనా ఉంటే అందులో నేను పోస్ట్ చేస్తుంటాను. ఇంక మనం షార్ట్ ఆన్సర్స్లోకి వెళ్తే ఏంటి అంటే ఇక్కడ సెల్ సైకిలర్, మై మియోసిస్, మైటోసిస్, ఈ క్యాన్సర్, ఎపోప్టోసిస్ ఇవన్నీ మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఇన్ కేస్ మీకు సింపుల్గా ప్రిపేర్ అవ్వాలంటే నేను ఒక చిన్న టిప్ ఇస్తాను మీకు. ఏంటి అంటే చాట్ జీపీటీ నుండి ప్రిపేర్ అవ్వండి. షార్ట్ ఆన్సర్స్ అండ్ లాంగ్ ఆన్సర్స్ చాలా సింపుల్గా క్లీన్ అండ్ క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తుంది అది. ఓకేనా. అలా ప్రిపేర్ అవ్వండి. లేకపోతే ఎనీవేస్ మీకు ఇంకా ఏమైనా అదర్ సోర్సెస్ తెలిస్తే దాని నుండి ప్రిపేర్ అవ్వండి. సింపుల్గా అయితే నేను చెప్పిన సింపుల్ థింగ్ అయితే చాట్ జీపీటీ ప్రిఫర్ చేయండి. మీకు ఈజీగా నాలెడ్జ్ వస్తుంది అండ్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత కావాలో అంత చెప్తుంటుంది. అండ్ యూనిట్ 4 లాంగ్ ఆన్సర్స్ ఇదంతా మాలిక్యులర్ బయాలజీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుండి మనకి. సెంట్రల్ డోగ్మా రిప్లికేషన్ ఎలా జరుగుతుంది, ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్ ఇదంతా కొంచెం ఇన్ డెప్త్ ఉంటుంది. మీరు కొంచెం ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. కొంచెం ఏంటి అంటే ఏ ఎంజైమ్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది కొంచెం మీరు గుర్తుపెట్టుకోండి.
అవి మీకేంటి అంటే మీకు ఏపీ పీజీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా చాలా యూజ్ అవుతది. మీరు జస్ట్ ఇక్కడ చదివాం, వదిలేసాం అన్నట్టు చూసుకుంటే మీకసల అది హెల్ప్‌ఫుల్ అవ్వదు. ఓకేనా? అందుకు చెప్తున్నా. అండ్ షార్ట్ ఆన్సర్స్ చూసుకోవచ్చు మీరిక్కడ స్క్రీన్ మీద. ఇవి ప్రిపేర్ అవ్వండి షార్ట్ ఆన్సర్స్‌కి. అండ్ యూనిట్ 5 చూసుకుంటే ల్యాక్ ఆపరాన్ జీన్ ఎక్స్‌ప్రెషన్ ఇన్ యూకారియోట్స్ అండ్ జీన్ ఎక్స్‌ప్రెషన్ ఇన్ ప్రోకారియోట్స్ అవి మీ మీ దాంట్లో ఉంటే కొంచెం చూసుకోండి. అది ఇంపార్టెంట్. ఓకే. అండ్ ప్రోటీన్స్, లిపిడ్స్ ఇవన్నీ మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? మోస్ట్‌లీ అన్నీ ఇంపార్టెంటే. అండ్ వెరీ షార్ట్ ఆన్సర్స్ యూనిట్ 5. ఓకే. ఈ నెక్స్ట్ పీపీటీస్ నుండి ఏంటి అంటే అసలు ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్స్ అంటే సెల్ బయాలజీ, మాలిక్యులర్ బయాలజీలో అసలు ఏ క్వెషన్ డామ్ షూర్‌గా వస్తాయి అనంటే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ 10 మార్క్స్ క్వెషన్స్ అంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూసారా? వీట్లి గురించి ఖచ్చితంగా మీకు క్వెషన్ ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి వీటిల్నైతే మాత్రం మీరు. మీకు ఇంకా ఈజీగా ఇచ్చే పనైతే మీకెలా ఇస్తారంటే సెల్ సైకిల్ గురించి రాయమంటారు మిమ్మల్ని. ఏ ఫేజ్‌లో ఏం ఏం చేస్తుంది ఏంటి అని ఇలాంటి వాటి గురించి ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఓకేనా? ఇవి అండ్ ఇంకా మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ 5 మార్క్స్ మీరు అడిగితే నన్నేంటి అంటే అవి కూడా నేను మీకు చెప్తాను. ఇక్కడ మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ షార్ట్ ఆన్సర్స్ మనకి వీటిలో నుండి ఖచ్చితంగా వస్తాయి మీకు. ఈజీగా 20 మార్క్స్ మీరు గెయిన్ చేయొచ్చు వీటిలో మీరు ప్రిపేర్ అయితే. అండ్ నేను మీకు టిప్స్ ఇస్తాను. మీరు ఎలా అంటే మీరు రాయడం ఇంపార్టెంట్ కాదు ఎప్పుడైనా ఎగ్జామ్‌కి. మీరు రాసింది పర్ఫెక్ట్‌గా అవతలోళ్ళకి అర్థం అవ్వాలి. కరెక్షన్ చేస్తున్న వాళ్ళకి. అలాంటప్పుడు మీరేం చేయాలంటే మీ హ్యాండ్ రైటింగ్, ప్రెజెంటేషన్ పర్ఫెక్ట్ ఇవ్వండి. బార్డర్స్ కొట్టండి. బ్లూ అండ్ బ్లాక్ పెన్స్ యూజ్ చేయండి. ఏమన్నా డయాగ్రామ్స్ ఉంటే డయాగ్రామ్స్ మెన్షన్ చేసి నీట్‌గా మీరు రిటర్న్ వర్క్ చేస్తే ఆ క్వెషన్ మీద మీకు మంచి మార్క్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. చాలామంది ఏంటంటే అంతా ప్రిపేర్ అవుతారు, అక్కడికి వెళ్తారు, రాస్తారు. వాళ్ళంతా 9 జీపీఏ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ వాళ్ళు అనుకున్నది ఏంటి అంటే అసలు రాదు చెప్పాలంటే జస్ట్ 7 జీపీఏ ఆర్ 8 జీపీఏ లోపే ఆగిపోతారు. మోస్ట్‌లీ వాళ్ళంతా వాళ్ళతో పాటు ఉన్న స్టూడెంట్స్ రిమైనింగ్ వాళ్ళేమో 9 జీపీఏలు వస్తాయి. వాళ్ళు ప్రిపేర్ అయింది, వీళ్ళు ప్రిపేర్ అయింది ఒకటే. ఇక్కడ డిఫరెన్షియేట్ ఎక్కడ జరుగుతుందంటే మీ ప్రెజెంటేషన్ అండ్ మీ హ్యాండ్ రైటింగ్ బాగా మిమ్మల్ని డిఫరెన్షియేట్ చేస్తుంది. ఇది మాత్రం మీరు పక్కా గుర్తుపెట్టుకోండి. ప్రాపర్‌గా మీరు ప్రిపేర్ అవ్వండి. మీకు ఆ జీపీఐ అనేది ఫర్దర్‌గా చాలా హెల్ప్ అవుతది. మీరు ఎక్కడైనా ఎంఎస్సీ చేయాలనుకుంటే బయట యూనివర్సిటీస్‌లో. ఇది కొంచెం నేను ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. అందుకే మీరు ట్రై చేయండి. హ్యాండ్ రైటింగ్ ప్రాపర్‌గా ఇవ్వండి. ప్రెజెంటేషన్ ప్రాపర్‌గా ఇవ్వండి. మీకు చాలా యూజ్ అవుతుంది. థాంక్ యూ.